చిన్న పాముని కూడా పెద్ద కర్రతో కొట్టమంటారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మాత్రం పెద్ద రాడ్తోనే రఫ్ఫాడించేలా ఉన్నాడు. తెలుగు లేదంటే మరో భాష ఇలా ఎవరిని అంత ఈజీగా తమలో కలుపుకొని తమిళోళ్ల కోసం ఎన్టీఆర్ కష్టపడుతున్నాడా? ఏం చేసైనా అక్కడ జెండా పాతాలి అనుకుంటున్నాడా? ఇలాంటి డౌట్లు రావడానికి కారణం డ్రాగన్. ఈ మూవీతో చైనా, కొరియా, జపాన్ మార్కెట్లు టార్గెట్ చేస్తున్న ఎన్టీఆర్ మరో మార్కెట్ తమిళ్ మార్కెట్ని కూడా టార్గెట్ చేశాడంటున్నారు. తెలుగుతో పోలిస్తే తమిళ్, మలయాళ, కన్నడ మార్కెట్లు చాలా చిన్నవి. కానీ అక్కడ కూడా జెండా పాతి తీరాలని RRR, దేవరా టైం నుంచి ప్రయత్నిస్తున్నాడు ఎన్టీఆర్. ఆ 2 సినిమాలు ఓకే, కానీ డ్రాగన్ కూడా అక్కడ కామన్ ఆడియన్స్ని రీచ్ అవ్వాలి. అదే ఎన్టీఆర్ స్ట్రాటజీ. కాకపోతే పాన్ ఇండియా లెవెల్లో 2 బ్లాక్ బస్టర్లు పడ్డాక ఎందుకు కోలీవుడ్ లాంటి చిన్న మార్కెట్ల కోసం ఎన్టీఆర్ ఇంత కసిగా ముందుకెళ్తున్నాడు? Have a look. త్రివిక్రమ్ మేకింగ్ లో ఎన్టీఆర్ సినిమా వెనుక మ్యాన్ ఆఫ్ మాసెస్ భారీ స్ట్రాటజీ ఉంది. ఈ కథ విషయంలో మాటల మాంత్రికుడు వెన్నుపోటు పొడవబోయాడా, మోసం చేయబోయాడా, ఎన్టీఆర్ తో వివాదం ఇప్పుడు సద్దుమణిగిందా? ఇవన్నీ పక్కన పెడితే గాడ్ ఆఫ్ వార్ కథకి కమిట్ అవ్వటం వెనుక ఎన్టీఆర్ కి 2 కారణాలున్నాయి. ఒకటి డివోషనల్ యాంగిల్ వల్ల నార్త్ ఇండియా మార్కెట్లో పూనకాలు కన్ఫర్మ్. ఇక రెండోది మురుగన్ మీద సినిమా అంటే కాలీవుడ్ లో పూనకాలు కన్ఫర్మ్. ఎంత గొప్పగా సినిమా చేసినా తమిళ జనం తెలుగు హీరోల ప్రయోగాలకు సపోర్ట్ చేయరనే పేరుంది. తమిళ మార్కెట్ చిన్నదని ఎన్టీఆర్ మాత్రం దాన్ని వదిలేయట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో కాలీవుడ్ లో జెండా పాతాలని నిర్ణయం తీసుకున్నాడు. RRR తమిళనాట బానే ఆడింది, కానీ దేవర దేశం మొత్తం వసూళ్లు రాబట్టి కాలీవుడ్లో అంతగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. కారణం అక్కడి జనాలకు నచ్చే జోనర్లు, ఫ్లేవర్లు వేరు. అందుకే డ్రాగన్తో రియలిస్టిక్ కిక్ని, మురుగన్తో డివోషనల్ ఎఫెక్ట్ని ఇవ్వబోతున్నాడు. తెలుగు మార్కెట్ కంటే చిన్నదైన కాలీవుడ్ కోసం ఇంత కష్టపడాలా అంటే తప్పదు. తమిళనాడు మార్కెట్ చిన్నదే కావచ్చు, కానీ శ్రీలంక, సింగపూర్, ఇండోనేషియా, మలేషియాలో తమిళుల ప్రభావం ఎక్కువ. వన్స్ కాలీవుడ్లో తెలుగు స్టార్ జెండా పాతితే ఆ ఎఫెక్ట్తో వరల్డ్ వైడ్గా ఉన్న తమిళ జనాల్లో కూడా మార్కెట్ క్రియేట్ అవుతుంది. అందుకే అరవోళ్ల కోసమే ఇలా త్రివిక్రమ్ మేకింగ్ లో లార్డ్ కార్తికేయ బేస్ చేసుకుని గాడ్ ఆఫ్ వార్ మూవీ ప్లాన్ చేసుకున్నాడు. సో మురుగనే త్రివిక్రమ్ వెన్నుపోటు నుంచి కాపాడాడని అనుకుంటున్న ఎన్టీఆర్ ని కాలీవుడ్ లో కూడా కాపాడతాడని అంచనాలున్నాయి. కేవలం మైథలాజికల్ జోనర్ లో కార్తికేయుడి కథ చేసినంత మాత్రాన వాళ్లకు నచ్చుతుందా అంటే జస్ట్ జోనర్ ఫ్లేవర్ బాగుంటే చాలు, ముందు రీచ్ పెరుగుతుంది. కంటెంట్ ఏమాత్రం బాగున్నా కాలీవుడ్ మార్కెట్లో ఎన్టీఆర్ జెండా ఎగరేసే ఛాన్స్ చిక్కిపోతుంది.